హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వంకాయ పాలు పోసి ఎలా ఎగిరేస్తారో చూపిస్తాను. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వంకాయలని చిన్నగా కట్ చేసుకోండి, ఉప్పులో నానబెట్టుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నాను. ఇంకొన్ని పాలు, ఉప్పు, పసుపు, కారం. ఫస్ట్ పొయ్యి మీద బాండి పెట్టుకుందాం. నూనె వేసుకుందాం. ఇంకొన్ని ఫ్రెండ్స్ నూనె వేసుకున్నాను. తాలింపు పొడి వేసుకుంటున్నాను. తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకుంటాను. తాలింపు వేగిపోతుంది. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మనం చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాం కదా. బాగా వేగాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయ మాత్రం ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు వంకాయలు కోసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఫ్రెండ్స్ మూత పెట్టి మగ్గ పెట్టుకోండి. వండి మగ్గిపోయింది. ఇప్పుడు పసుపును, టేస్ట్ సరిపడంతా ఉప్పు వేసేసుకోవాలి. మనం ఎక్కువ అవ్వకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం పాలు పోస్తాం కదా, టేస్ట్ ఉండదు. సరిపడా వేసుకోండి. ఇవ్వండి. ఒక 2 నిమిషాలు వేగనిచ్చుకున్న తర్వాత కారం వేసుకున్నాము. మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం కారం వేసుకుని ఒక 2 నిమిషాలు దీన్ని కూడా వేగనిచ్చుకోవాలి. మూత పెట్టి వేగనిచ్చుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. వేగిపోయింది కదా. ఇప్పుడు పాలు పక్కన పెట్టుకున్నాం కదా మనం పాలు పోసుకోవాలి. పాలు పోసుకుని పాలు మొత్తం ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేటప్పుడు అప్పుడు కూర దించేసుకుందాం ఫ్రెండ్స్. కొత్తిమీర ఉంటే కొత్తిమీర రెడీ చేసుకోండి, లేకపోయినా పర్లేదు. మొత్తం పాలు మొత్తం కూరలోకి ఇంకిపోవాలి. ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది. ఇంతే, ఎంతో సింపుల్గా వంకాయ పాలు పోసి ఎగురు కర్రీ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.